దండోరా సినిమా ఎలా ఉందంటే ఇదివరకు తెలుగు సినిమాల నుంచి కుల వివక్షత నేపథ్యంలో పలు సినిమాలే వచ్చాయి. కానీ ఈ దండోరాలో మాత్రం పూర్తిగా కొత్త కోణం కనిపిస్తుంది. ఇదివరకు చూడని ఒక కొత్త అంశాన్ని డైరెక్టర్ ఎంచుకోవడం విశేషం. దాన్ని కూడా అంతే ఆసక్తిగా తెరకెక్కించడం ఈ సినిమాలో బాగుంది. రెండు భిన్నమైన కులాలు నడుమ వివక్షత అణచివేత చూపిస్తూనే మరో కొత్త కోణాన్ని చూపించడం ఇందులో మెప్పిస్తుంది. ఇంకా అగ్రకులాలకు చెందిన బాధితుడిపై సీన్స్తో మొదలైన స్టార్టు ఆడియన్స్ను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఇలా కథనం ఒకంత ఆసక్తిగా సాగుతూనే ఇలా ఒక ఫ్లో కొనసాగుతూ హై టెన్షన్ను కోర్టు డ్రామా నుంచి ఇంకొక లెవెల్లోకి సినిమా వెళ్తుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్లో రాజ్యాలపై సీక్వెన్స్ బాగుంది. అలాగే ఇచ్చిన ముగింపు కూడా సినిమాలో మెప్పిస్తుంది. ఇక యాక్టర్ శివాజీ కోసం మొదటిగా మాట్లాడుకోవాల్సింది. ఇటీవల కోర్ట్ సినిమాలో కూడా ఇదే తరహా పాత్రలో కనిపించారు. కానీ ఇందులో చేసిన రోల్ కూడా తనని మంచి ఐకానిక్ నెగిటివిటీ రోల్ అని చెప్పాలి. తన మాస్ స్క్రీన్ ప్రజెంటు అలాగే డైలాగ్ డెలివరీ అద్భుతంగా పడ్డాయి. అలాగే యాక్టర్ రవికృష్ణ తన రోల్లో బాగా చేశారు. మెగాస్టార్ ఫ్యాన్గా తన డ్యాన్సు యాంగిల్ను కూడా చూపించాడు ఇందులో. అలాగే మణిక కూడా బాగా చేసింది. ఇంకా నందుకి కూడా ఈ సినిమాలో మంచి రోలే దక్కిందని చెప్పొచ్చు. ఇక వీరితో పాటుగా మరొక సర్ప్రైజ్ ప్యాక్ ఊరి సర్పంచ్గా నటించిన నవదీప్ అని చెప్పాలి. తన నుంచి ఈ రోలు రిపీటింగ్గా అనిపిస్తుంది. తన నుంచి ఫన్ను యాంగిల్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. అలాగే బిందు మాధవి, మురళీధర్ గౌడ తదితరులు తమ పాత్రలకు న్యాయమే చేశారు. ఇక ఈ సినిమాలో పాయింట్ ఇంకా చాలా వరకు సన్నివేశాలు డీసెంట్గానే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం కథలో ఇంకా బెటర్గా ప్లాన్ చేసి ఉండాల్సిందే అనిపించింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో కథనం కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రస్తుతానికి చూపిస్తూ వచ్చే సన్నివేశాలు అంత క్లారిటీగా అనిపించవు. అలాగే కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఇక ఈ మూవీలో శివాజీ బిందుమాధవి ట్రాకు సినిమాలో బాగుంది. కానీ వారి ట్రాకు కెమిస్ట్రీలో కొంచెం క్లారిటీగా కనిపిస్తే బాగుండు అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్ను తమ ఊహ శక్తికి తగ్గట్లుగా తీసుకోవాల్సింది. ఇలాంటి వాటితో డైరెక్టర్ కొద్దిగా కేర్ తీసుకోవాల్సింది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డైరెక్టర్ మురళీకాంత్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న నేపథ్యం ఎందుకు తగ్గట్లుగా దాదాపు కథని చాలా సహజంగా తాను నడిపించిన విధానం బాగుంది. ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ తన ఎంపిక ఇందులో కొత్తగా ఉంది. కొన్ని చోట్ల ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. అయినప్పటికీ తన వరకు ఈ సినిమాలో చాలా బాగుంది. ఇక మొత్తంగా చూసుకుంటే దండోరా కులం నేపథ్యంలో ఇది వరకు వచ్చిన మిగతా సినిమాలు కాకుండా ఇది ఒక కొత్త కోణం. పైగా దీన్ని డైరెక్టర్ నడిపించిన విధానం నటినట్లు సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తారు. కొన్ని సీన్స్ ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది. ఇవి పక్కన పెడితే ఈ హానెస్ట్ అటెన్స్ ఆడియన్స్ని మెప్పిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.